హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా ఎక్కువ వినిపిస్తున్న వార్త భూభారతి చట్టం గురించి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. కాకపోతే ఎవరైనా సరే రైతులకి ఎక్కువ ఈ భూమి విషయంలో వచ్చేటువంటి ఎక్కువ సమస్యలంతా కూడా ఈ ఎక్కువ రికార్డ్ హిస్టరీ ఉండడం దగ్గర ఎక్కువ ఉంటుంది. చాలా భూములు ధరణి యాక్ట్ ద్వారా ఎక్కకపోవడము, ఆ రికార్డ్స్‌లో ఉండకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఉన్నా సరే వాడి పేర్ల తప్పులో లేకపోతే ఆ విస్తీర్ణంలో తప్పులుండడం ఇంకొక సమస్య. ప్లస్ ఇంకొక ఈ ధరణి చట్టంకి ఉన్నటువంటి ప్రధాన డ్రాబ్యాక్ మనం గనక చూసుకుంటే, రైతులకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు కోర్ట్‌కి వెళ్ళాలి తప్ప ఇన్ బిట్వీన్ ఎక్కడా కూడా సాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉండేది కాదు. సో ఓవరాల్‌గా దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డిలే అయినప్పటికీ కూడా ఎన్నో సార్లు ప్రజాభిప్రాయం సేకరించాము. అందుకే ఇంత డిలే అయింది. దీనివల్ల ఇక రైతులకి ఎటువంటి సమస్య ఉండదు. డిజిటలైజ్డ్‌గా వాళ్ళకి ఆ హక్కులొస్తాయి. ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు గాని, రైతు భరోసా గాని, ధరణి ఉన్నప్పుడు చాలా మంది అనుభవించలేకపోయారు, తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ హక్కుల్ని వాళ్ళు అనుభవించవచ్చు. సమగ్రంగా రైతులకి చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. 80% దీనివల్ల లాభం ఉండబోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తూ ఉంది. ఏప్రిల్‌లో అమల్లోకి కూడా రాబోతుంది. సో, ఇప్పుడు ఈ భూభారతి చట్టం నిజంగానే రైతులకు ఒక వరం కాబోతుందా? గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంతో పోలిస్తే దీనికి అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయా? ఓవరాల్‌గా ఇది రైతులకి ఎలా బెనిఫిట్ చేయబోతుంది? లేకపోతే ఇది ఒక పొలిటికల్ స్టంట్ గానే మిగిలిపోతుందా? అన్న విషయాలు మనతో చర్చించడానికి ఉన్నారు. కృష్ణకుమార్ గారు జర్నలిస్ట్, అలాగే కన్నెగంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక నుండి, అలాగే నరేంద్ర గారు పొలిటికల్ అనలిస్ట్. సో, ముందు రవి గారు, మీరు ఈ సబ్జెక్ట్‌లో మోస్ట్ అథారిటీ అండ్ మీరు చాలా ల్యాండ్ హక్కులు వీటన్నిటి గురించి పోరాడి ఉన్నారు గాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. సో, మీరు గతంలో ధరణిని చూసారు. ఇప్పుడు భూభారతి చట్టం పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీల్ని చూస్తున్నారు. సో, ఓవరాల్‌గా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి, ప్యానలిస్టులకు కూడా. నేను వ్యవసాయ రంగంలో రైతాంగ సమస్యల మీద పనిచేస్తున్నాను. వాస్తవానికి రెవెన్యూ రికార్డుల పరంగా వివిధ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతూ వచ్చిన వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రభుత్వాలు ప్రతిసారి ఒక కొత్త ప్రయోగం చేయడం, ఆ ప్రయోగంలో కొంతమందికి న్యాయం జరగడము, మళ్ళీ కొంతమందికి అన్యాయం అట్లాగే జరుగుతూ ఉండడము అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. రెవెన్యూ రికార్డుల పరంగా చూసినప్పుడు ఎవరైనా సరే రికార్డులు సరిగ్గా ఉండాలి. భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది, వాళ్ళ సర్వే నెంబర్ ఏమిటి, బై నెంబర్ ఏమిటి, ఇట్లాంటివన్నీ క్లియర్‌గా ఉండాలి. ఆ భూమి యజమానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయం అందాలి. ఇవంతా కూడా ఎవరైనా కోరుకుంటాం. అంటే ప్రభుత్వాలు అటువంటి రెవెన్యూ వ్యవస్థని ఏర్పాటు చేసి సక్రమంగా నడిపించగలిగితే బాగుంటుంది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గాని, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ రైతులు తిరగకుండా ఉండాలనేది మనం కోరుకుంటాం. కానీ ఆచరణలో అది కారణాలు ఏమైనా సాధ్యం కావట్లేదు. ఉదాహరణకి 1931లో ఒక్కసారి బ్రిటిష్ కాలంలో నైజాం ప్రాంతంలో భూ రికార్డుల స్థితి మొదలైనప్పటి నుంచి చూస్తే ఇప్పటికొక 5 సార్లు ప్రయత్నాలు రకరకాలుగా చేశారు. అది 1948లో ఒకసారి జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా 1956లో ఏర్పడిన తర్వాత 1971లో ఒక చట్ట సవరణ చేసుకున్నాం. ఆర్ఓఆర్ చట్టాన్ని మళ్ళీ కొంత అప్డేట్ చేసుకున్నాం. అదంతా బాలేదు. రెవెన్యూ రికార్డులన్నీ తప్పుడు తడకలుగా ఉన్నాయని చెప్పి 2020లో మళ్ళీ కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా ధరణి వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. తిరిగి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఈ భూభారతి ఎలా అమలవుతుంది ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటన ప్రకారం, కేబినెట్ నిర్ణయం ప్రకారం ఉగాది నుంచి ఇది రూల్స్ బయటకు రావాలి. ఉగాది నుంచి ఈ చట్టం అమలవుతుందనేటువంటిది చెప్పారు. కానీ నిన్న ఉగాది కూడా అయిపోయింది. కానీ ఇప్పటి వరకు రూల్స్ అయితే ఇంకా బయటకు రాలేదు. ఆ రూల్స్ వచ్చిన తర్వాత ఆ రూల్స్‌కి అనుగుణంగా వెబ్‌సైట్‌ను రూపొందించడము, దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారాన్ని అంతా పెట్టడము, ఇంకేమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే వాటిని సరిచేయడము, ఇట్లాంటియంతా కూడా కొంత టైం పట్టేటువంటి ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ చట్టం ప్రకారం వీఆర్ఏ వ్యవస్థని ఏర్పాటు చేస్తాం అనేటువంటిది, ఒక రెవెన్యూ వ్యవస్థని ఏర్పాటు చేస్తాం అనేది కూడా చెప్పున్నారు గనక, ఆ రెవెన్యూ వ్యవస్థలో సెలక్షన్స్ అయ్యి, వాళ్ళందరూ నియామకం అయ్యి, వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడానికి ఇంకా కొంత టైం కావచ్చు. అందుకని భూభారతి ఎలా అమలవుతుంది అనేటువంటిది మనము ఆచరణలో చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే ధరణి చట్టం కంటే భిన్నంగా దీనికి
ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి వీలుగా చట్టపరమైనటువంటి బ్యాకేజీ ఒకటి ఉంచారు. ఒకవేళ అప్పీల్ చేసుకోవడానికి ఒక అథారిటీ గాని, లేదా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం గాని, అది జిల్లా స్థాయిలోనో, ఆర్‌డీఓ స్థాయిలోనో, మండల సదస్సులు ఎప్పటికప్పుడు కొంచెం రెవెన్యూ సదస్సులు జరిపి పరిష్కరిస్తాం అనేటువంటి హామీలు ఇచ్చున్నారు. అట్లాగే రెవెన్యూ ప్రతి సంవత్సరం గూడా రెవెన్యూ రికార్డులు అప్‌డేట్ చేస్తున్న వాటిని ఆన్‌లైన్‌లోనే చేస్తారు. ఇప్పటికి కూడా ఆన్‌లైనే ప్రాతిపదిక. కాకపోతే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నాడు వాటన్నిటిని ప్రింట్ తీసి ఆ హార్డ్ కాపీలని కూడా ఫైల్ చేస్తాము. ఎవరైనా గూడా దాంట్లో మార్పులు, చేర్పులు ఏమైనా జరిగినాయా అనేటువంటిది చూసుకోవచ్చు అనేటువంటిది కూడా ఒక మాట చెప్పారు. గతంలో ఏంటంటే ధరణిలో ఇక ఆన్‌లైన్‌లో ఉన్నదే ఫైనల్. ఇక ఫిజికల్ కాపీ ఏమీ లేదు అనేటువంటిది చెప్పున్నటువంటి దశలో ఇదొక మంచి మార్పే. అంటే ఒక ఫిజికల్ కాపీ ఉండడం, రెవెన్యూ రికార్డ్ ఉండడం అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31కి తీస్తామని చెప్పడం అనేటువంటిది ఆ మేరకి ఆహ్వానించదగినటువంటి విషయం. అయితే సాదా బైనామాకు సంబంధించినటువంటి విషయాలు, లేదా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు, లేదా అసైన్డ్ భూములకి శాశ్వతమైనటువంటి హక్కులు కల్పిస్తామనేటువంటి విషయాలు, ఇంకా ఆచరణలో ఎట్లా అది పరిష్కారం అవుతాయి అనేటువంటిది అయితే వేచి చూడాల్సిందే. నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే రూల్స్ బాగానే రాశారు గానీ, వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొని కూడా కొంత అనుభవంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని బాగున్నాయి అనుకున్న వాటిని దీంట్లో రాయడానికి ప్రయత్నం చేశారు గానీ, తిరిగి పాత రెవెన్యూ అధికారులే దీన్ని శాసిస్తున్నారు. మంత్రి గారు గూడా ఆళ్ళ మాటే ఇంటున్నారు అనేటువంటి ఒక వార్త బయటకొచ్చింది. అంటే నిజంగా మెరుగుపరచడానికి చేసినటువంటి రూల్స్‌ని ఆచరించడానికి గాకుండా పాత పద్ధతుల్లోనే పోవడానికి సుముఖంగా ఉన్నారు అధికారులనేటువంటిది వినపడుతున్నటువంటి మాట. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ అంటేనే నిజంగా అత్యంత అవినీతికరమైనటువంటి వ్యవస్థ. దాంట్లో అనుమానమే లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడేటువంటి వ్యవస్థ అది. రైతులు కావాలని గూడా తప్పులు చేసి రెవెన్యూ అధికారులు వాళ్ళ దగ్గర 5,000, 10,000, 50,000, లక్ష తీసుకుంటున్నటువంటి వ్యవస్థ. తప్పులు స్పెల్లింగ్ మిస్టేకులతో సహా సర్వే నంబర్‌లతో సహా, పేరుతో సహా, విస్తీర్ణంతో సహా తప్పులు రాసి వాటన్నిటిని సరిజేయడానికి మళ్ళీ వాళ్ళే లంచాలు వసూలు చేసేటువంటి వ్యవస్థ అది. అందుకని అది రెవెన్యూ వ్యవస్థలో ఉండేటువంటి అధికారుల పనితీరు మారకుండా, అవినీతి నుంచి బయటపడకుండా, పారదర్శకంగా ఉండకుండా, లేకపోతే రైతుల పక్షాన ప్రేమ లేకుండా, వాళ్ళు ఈ భూభారతి చట్టాన్ని మాత్రం ఎట్లా అమలు చేస్తారనేటువంటి ప్రశ్న మనకు ఉండనే ఉంటది. ఆ ప్రశ్న మనం ఇప్పుడే వేయలేం గానీ, ఆచరణలో చూడాల్సిందే. ఒక 6 నెలల తర్వాత గానీ మనకు ఒక స్పష్టత రాదు. రెవెన్యూ అధికారులు నిజంగా కొత్త చట్టాన్ని ఉపయోగించుకొని ఏ మేరకు పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ రవి గారు. కృష్ణకుమార్ గారు, ఈ విషయాన్ని మీరెలా చూస్తారు? భూభారతి చట్టం ఎలా ఉండబోతుందని మీరనుకుంటారు? భూభారతి చట్టం అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు మామూలు ధరణిలో ఉన్న 16 రకాల సమస్యలకి చెక్ పెడతామనేదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అయితే దీంట్లో రవి గారు చెప్పినట్టు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అంటే కూరుకుపోయి ఉన్న మొత్తం లోతైన ఈ అవినీతి అనేది పోకుండా ఏ చట్టం తెచ్చినా కూడా అంత ఉపయోగం అయితే ఉండదు. కాకపోతే దీంట్లో వీళ్ళు చెప్తున్న దాంట్లో భూభారతి చట్టంలో చెప్తున్న దాంట్లో ఇక్కడ మాడ్యూల్స్ ని తగ్గించడం, ఇంతకుముందు 32 మాడ్యూల్స్ ఏది ధరణిలో ఉంటే దాన్ని 11కి 16కి తీసుకురావటం తగ్గించాము. కాబట్టి రైతులకి అంటే వాళ్ళు ఏదైనా ఫిర్యాదులు ఉంటే చేసుకోవటానికి కానీ వెసులుబాటు చేయడానికి రికార్డులు దిద్దటానికి తహసీల్దార్కి అధికారం ఇవ్వటం, తహసీల్దార్ నుంచి మళ్ళీ తహసీల్దార్ ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళ నుంచి ఒక ట్రిబ్యునల్ గా మేము చేస్తాము అనేది చెప్తున్నమాట. అయితే దీంట్లో ఎంత మటుకు ఇలాంటిది సాఫీగా అమలవుతుంది అంటే ఒక 30 రాష్ట్రాల మొత్తం అమలవుతున్న రికార్డులని మేము చూసాము. తరువాత మిగతా అందరి కూడా అన్ని సమస్యలని చర్చించాము. ఇక్కడ ధరణిలో ముఖ్యంగా ధరణిలో వచ్చిన సమస్యలు ఏంటి, దానివల్ల ప్రజలకి అంటే రైతులకి వచ్చిన ఇబ్బందులు ఏంటి అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని సవరించడానికి దీన్ని భూభారతి చట్టం తెస్తున్నాము అనేది అయితే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నమాట. అయితే దీంట్లో ఇంకోటి ఇక్కడ మిగతా మాన్యువల్ గా కూడా హార్డ్ కాపీని ఉంచుతాము ఆఫీసుల్లో అనేది ఒక మెచ్చుకోదగిన అదే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని చట్టాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని చట్టాలు ఈ భూ రికార్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చినా సరే ముఖ్యంగా అన్నిటికీ ఆధారమైనది ఇక్కడ మొత్తం అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మెయింటైన్ చేసిన రికార్డ్సే ఇంకా కూడా సేఫ్ గా ఉన్నాయి అన్ని చోట్ల. వాటి ఆధారంగానే ఈ మార్పులు ఇవన్నీ చేసుకొచ్చారు. అయితే దీంట్లో
మొత్తం కూడా రీసర్వే అనేది జరగకుండా వీటిలో ఎన్ని మార్పులు చేసినా కూడా అది అటు కొన్ని మొత్తం ఈ లోటుపాట్లు అయితే కంపల్సరిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఆధార్ లాగానే భూధార్ అనే దాన్ని ఒక సంఖ్య నుంచి కూడా తీసుకొస్తాము. దీనికంటే ఒక క్రమ సంఖ్యని భూమికి ఒక ఆధార్ లాగా ఒక సంఖ్యని ఇస్తాము అనేది ప్రధానంగా దీంట్లో చెప్తున్నమాట. దానివల్ల ఖచ్చితమైన యాజమాన్య హక్కులు కలుగుతాయి. కాబట్టి ఈ డిస్ప్యూట్స్ కి అవకాశం ఉండదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది చేసేటప్పుడు కూడా అంటే ఒకసారి సంఖ్య ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఆధార్ లాగానే మార్చుకోవటానికి వీలుండదు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఇచ్చే ఒక సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని అంటే ఇప్పుడు వారసత్వం కానీ ఈ మార్పులు సహజమే అయినా సరే దాంట్లో అయితే దానికి ముందు ఖచ్చితమైన సర్వే అయితే జరగాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం డిస్ప్యూట్ లేని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం వాళ్ళకి పకడ్బందీగా పాస్బుక్లు ఇవ్వటం, లేని అంటే వివాదాస్పదం ఇప్పటికే ఉన్న వాటిని కొనసాగింపుగా చేయటం జరుగుతుంది. కానీ వివాదాల్లో ఉన్న వాటిని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ భూమ్స్ కానీ గ్రామ కంటాలు, ఇప్పుడు గ్రామ కంటాలలో కూడా మేము పాస్ పుస్తకాలు ఇస్తామనేది ఈ చట్టంలో చెప్తోంది. ధరణిలో అది లేదు. కాబట్టి ఇలాంటి కొన్ని మొత్తం 16 రకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిష్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని మనకి ఆదిలోనే అంశపదాన్ని విమర్శలు కాకుండా దీన్ని కొంత స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కొన్ని సమస్యలు అంటే ఏదైనా తహసీల్దార్ తప్పు చేసిన గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ వ్యక్తులకి రాసినా సరే అతని మీద ఇంతకు ముందు చర్యలు అయితే ఉండేవి కావు. కాబట్టి ధరణి చట్టం ప్రకారం అది ఇప్పుడు అలాంటి చర్యలు కూడా ఉంది. దాని మీద కూడా విచారణ చేస్తాం. ఇలాంటివన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మొదట్లో చెప్పినట్టు ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సివిల్ కోర్టుకే వెళ్లే అవకాశం నుంచి మళ్ళీ దాన్ని విచారిస్తాము అనేది ప్రధానంగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా కొంత ఇప్పుడు అమలు అయ్యేదాకా ఇంకా అమల్లోకి రాలేదు. కాబట్టి దీన్ని అయితే మనం స్వాగతించాలి. అయితే దీంట్లో ముందు నుంచే లోటుపాట్లని ఏదో ఒక సాంకేతికంగా సర్వర్స్ మీద లోటు పడకుండా ఏమన్నా మార్పులు చేస్తే మాడ్యూల్స్ తగ్గియటం ఇవన్నీ చేసినా సరే దీంట్లో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా రెవెన్యూ అధికారుల పరంగా కూడా రైతులను వేధించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. కాబట్టి దీనికి చట్టంలో కొంత అమల్లోకి వచ్చిన తర్వాత అయితే మనం దాంట్లో ఉన్న లోటుపాట్లను అయితే ఎక్కువగా చెప్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. ఓకే, నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. అసలు ప్రపంచంలో ఏ దేశంలో అయితే భూమికి సంబంధించినటువంటి పత్రాలు వివాదాల రహితంగా లోటుపాట్లు లేకుండా ఉంటాయో ఆ దేశంలో ప్రజాస్వామ్యం కానీ అభివృద్ధి కానీ పరిపుష్టిగా పెంపొందించే అవకాశం ఉంటుంది. అలా ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనే కాన్సెప్టే భూమి హక్కులు తెచ్చింది. మొట్టమొదట్లో ఎవరైతే ఆస్తి కొంచెం గట్టిగా మాట్లాడరా. మొదట్లో ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనే కాన్సెప్టే భూమి హక్కుల నుంచి వచ్చింది. ఎవరైతే ఆస్తి పన్ను చెల్లించే వాళ్ళో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది, మిగతా వాళ్ళకి ఉండేది కాదు. కాబట్టి స్పష్టమైనటువంటి భూమి హక్కులు, భూమి పత్రాలు ఉండటం అనేది ఒక ప్రజాస్వామ్యం కానీ ఒక సమాజ అభివృద్ధికి కానీ అది కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం. అయితే మన దేశంలో కారణాలు ఏమైతే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో రూపొందించినటువంటి భూమి పత్రాలు తప్పితే ఆ తర్వాత వాటిలో అనేక లోటుపాట్లు రావటం, స్పష్టమైనటువంటి భూమి పత్రాలు హక్కులు లేకపోవటం వల్ల, సరైన సర్వే చేయకపోవటం వల్ల స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇవాళ కోర్టులో వివాదాలన్నీ కూడా, నేరాలన్నీ కూడా చాలా వరకు 80% వరకు భూమికి సంబంధించి వస్తున్నాయి. చాలా హత్యలు కావచ్చు, ఇతర నేరాలు కావచ్చు, కోర్టులో కేసులు కావచ్చు. స్పష్టమైనటువంటి భూమి పత్రాలు, భూమి హక్కుల పత్రాలు ఉంటే కోర్టుల్లో హైకోర్టు నుంచి ఒక జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 80% కేసులు అసలు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ కోర్టులో వివాదాలు. అటువంటి రెవెన్యూ యంత్రాంగం ఉందే అసలు ఈ భూమికి సంబంధించిన వివాదాలు లేకుండా చూడటం, అవి సిస్టమేటిక్ గా ఉండేది చూడటం. మరి వాళ్ళు రెవెన్యూ వ్యవస్థే వివాదాలని మరింత పెంచి పోషించే విధంగా, కొత్త వివాదాలు సృష్టించే విధంగా తప్పుడు పత్రాలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఇవాళ మనకు జరుగుతున్నాయి. ఇవాళ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ఎటువంటి పత్రాలైనా సృష్టించడానికి చాలా అనువైనటువంటి వాతావరణాలు అవినీతి కావచ్చు, మరొకటి కారణాలు కావచ్చు ఉన్నాయి. దానివల్ల మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో
భూమి సర్వే చేసి స్పష్టమైన రికార్డులు తయారు చేయాలని నిజామాబాద్ లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ గా ల్యాండ్ సర్వే ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం జరగాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు అనుకున్నారు. అయితే ఆ జిల్లాలో ఎంతవరకు పూర్తిందో కానీ ఆ తర్వాత రాష్ట్రంలో అటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఈ స్పష్టమైనటువంటి ఆధారాలు డిజిటలైజ్ చేయడం వలన కంప్యూటర్లో ఈ భూమి హక్కుల్ని భద్రపరచడం ద్వారా వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన రికార్డులు క్రియేట్ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఈ కంప్యూటర్లో నిశ్చితం చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది. అయితే ఈ సందర్భంగా చేసిన విధానంలో ఒక పారదర్శకత లేకపోవటం, దాంట్లో అనేకమైన లోపాలు బయటపడినా కూడా ప్రభుత్వం వారిని తీర్చిదిద్దే పరిష్కరించే ప్రయత్నం చేపట్టడం వల్ల అనేక విమర్శలు వచ్చాయి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ కొన్ని లక్షల ఎకరాలని బినామీ పేర్లతో తమకు సంబంధం లేని ఆస్తుల్ని తమ పేర్లతో ఈ విధంగా రికార్డులో తారుమారు చేశారు గత పాలకులని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అయితే ఈ గత సంవత్సర కాలంగా ఇవాళ భూభారతి పేరుతో మొత్తం లోపాలను సర్దిద్దామని చెప్తున్న ప్రభుత్వం ఆనాడు ఏ లోపభూయిష్టమైనటువంటి రికార్డులు తారుమారు చేసి భూమిని ఇతరుల పేర్లతో నమోదు చేసుకున్నారని ఆరోపణ చేశారు. వాటి వెయిట్ను కూడా ఒక ఎకరాన్ని కూడా తప్పుడు నమోదు చేసినటువంటి భూముల యొక్క రికార్డులను సరి చేసే ప్రయత్నం గత 15 నెలలుగా ఎక్కడ జరగట్లేదు. పైగా ఆ విధంగా బినామీ యొక్క భూమి లావాదేవీల్ని అధికారికంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే చేసిందని భావిస్తున్నామో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాటి దగ్గర పెద్ద లక్షల కోట్ల యొక్క డబ్బులు వసూలు చేసి వాటన్నిటి కూడా బినామీ ట్రాన్సాక్షన్ అన్నిటి కూడా అధికారమైనటువంటి ఆమోద ముద్ర వేసేటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు దీనికి ఒక స్పష్టమైనటువంటి పారదర్శకత కలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతికి తావు లేకుండా భూమి రికార్డులు తయారు చేసేటువంటి పరిస్థితి మనకు కల్పిస్తే తప్పితే ఈ వాదాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. వాళ్ళ కోర్టుల్లో ఒక భూమికి సంబంధించిన వివాదాన్ని గెలితే అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి కొన్ని తరాలే మారిపోతున్నాయి. కోర్టుల ద్వారా పరిష్కారం అవుతున్నటువంటి నమ్మకం కలగట్లా. ముఖ్యంగా ఇవాళ రియల్ ఎస్టేట్ పేరుతో ఎక్కడైతే జరుగుతుందో ఈ భూమి వివాదాల్లో ఈ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది మధ్యతరగతి ప్రజలకి హౌస్ సైట్స్ అని పట్టాలని ఇవ్వటం, అది చూస్తే ఎక్కడ పొలాలు కనిపించకపోవటం, అనేక మంది మోసపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా ఈ భూమి విక్రయాలలో ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థను కల్పించడం కోసం ఈ భూభారత చట్టంలో ఒక స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించి దాన్ని అమలు చేసే వ్యవస్థ కూడా నిజాయితీ కలిగిన వ్యవస్థ కూడా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి పరమైనటువంటి ఏం చేస్తుందో మనం చెప్పలేమన్నమాట. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రవి గారు మీరు చెప్పండి. మీరు ముఖ్యంగా రైతాంగ సమస్యల గురించి చాలా విస్తృతంగా పోరాటాలు చేశారు కాబట్టి మన భారతదేశంలో తెలంగాణను పక్కన పెట్టండి, మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ ఈ రైతాంగాలకు మేలు చేసేటువంటి చట్టాలు ఉన్నాయి, అవి వాళ్ళకి ఎంత బెనిఫిషియల్ గా ఉంటున్నాయి, వాటితో పోలిస్తే మన తెలంగాణలో ఎక్కడ ఉన్నాం? అంటే నేను రెవెన్యూ విషయాల పరంగా ఎక్కువ ఇతర రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేయలేదండి. కాకపోతే ఏంటంటే నేను తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 అంశాలను ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న అంశాలుగా మేము గుర్తించినవి ఉన్నాయి. వాటినే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో రెవెన్యూ పరమైనటువంటి మెరుగైనటువంటి వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయనేటువంటిది నేను ఇప్పుడేం మాట్లాడలేదు. నేను 2-3 రవి గారు ఒక పాయింట్ ఎట్లాగే ఇవి చెప్తున్నారు కాబట్టి వీటిని ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది బీసీలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు. సో అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మధ్య వచ్చినటువంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యారా రైతులందరూ కూడా కొంచెం చెప్పండి. ఒక విషాదం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినవన్నీ అధికార పక్షంలో ఉంటారని ఆశించలేని పరిస్థితి ఒకటి ఏర్పడిపోయింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేస్తారో
దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విమర్శలకు అనుగుణంగా విచారణలు చేయించడము, తప్పుల్ని తేల్చడము, దోషుల్ని శిక్షించడము అనేటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదు. ఇందాక నరేంద్ర గారు అన్నట్టు లక్షల ఎకరాల కుంభకోణాలు జరిగినాయి అని చెప్పిన దాని మీద ఒక విచారణ కూడా వేయలేదు. రెండవది, ఇవాళ నిన్న హుజూర్ నగర్ బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ లో 1000 ఎకరాలు ఉంది, అక్కడ వరి పండిస్తున్నాడు, అది కావేరీ వాళ్ళు కొంటున్నారు అని చెప్పి ఆయన నన్ను ఒక విమర్శ చేశాడు. నిజంగా ఒక రైతు పేరు మీద 1000 ఎకరాలు ఉంటే అసలు భూసేకరణ భూ సంస్కరణల చట్టం ఏమైంది, 170 అనేది అన్ని ప్రశ్నలు వస్తాయి. అంటే రాజకీయ విమర్శలు వేరు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఆచరణాత్మక సమస్యలు ఏంటనేటువంటిది నేను చెప్తాను. రాజకీయ విమర్శలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా మాట్లాడేటువంటి దానివల్ల రైతులకు వచ్చేది కానీ ప్రజలకు వచ్చేది కానీ ఉపయోగం ఏమీ లేదనేది నా అభిప్రాయం. మరి 5 రకాల సమస్యల్ని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంతో ప్రారంభమయ్యి తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 5 రకాల సమస్యలను ఎదుర్కొంటుంది నా దృష్టిలో. ఒకటి, అసలు భూగణాంకాలు సరిగ్గా లేవు. అసలు భూమి ఎంత ఉంది ఈ రాష్ట్రంలో అనేటువంటిది స్పష్టమైనటువంటి లెక్కలే లేవు. ఎందుకంటే 2,80,00,000 ఎకరాల విస్తీర్ణం మన రాష్ట్రం మొత్తం. 2,80,00,000 ఎకరాలలో ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని ప్రకారం రైతు బంధు, రైతు భరోసా లేదా సాగుయోగ్యమైనటువంటి భూమి గత ప్రభుత్వం అయితే 1,51,00,000 ఎకరాలు అని చెప్పింది. వీళ్ళు దాన్ని తగ్గించి 1,49,00,000 ఎకరాలని చెప్తున్నారు. అదొకటి రెవెన్యూ రికార్డుల పరంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రెండవది, 65,00,000 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉందని చెప్తున్నారు. ఈ రెండు కలిసి ఒక 2,15,16,00,000 ఎకరాలు అవుతుంది. మిగతా 50-60 ఎకరాల భూమి అసలు ఏమైంది అంటే, వ్యవసాయేతర వినియోగం ఎంత ఉంది, శాశ్వత పడవ భూములు ఎంత ఉన్నాయి, తాత్కాలిక పడవ భూములు ఎంత ఉంటున్నాయి, గడ్డి భూములు ఎంత ఉంటున్నాయి అనేటువంటి విషయాల్ని వాస్తవానికి మన స్టేట్ లో ఉండేటువంటి డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి ప్రకటిస్తూ ఉండాలి. కానీ విషాదం ఏంటంటే తెలంగాణలో ఆ డిపార్ట్మెంట్ పనిచేయడం మానేసింది. వాళ్ళు నివేదికలు తేవడమే మానేశారు. అంటే అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత, మన భూమి విస్తీర్ణాలు, అడవుల విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా, లేకపోతే పడవ భూములు ఏమైనా సాగు భూములుగా మారినాయా, శాశ్వత పడవ భూములన్నీ ఇంకా పెరిగినాయా, ఇట్లాంటి విషయాలు ఏవైతే చెప్పాల్సినటువంటి డిపార్ట్మెంట్ అసలు పనిచేయట్లేదు. 2014 నుంచే దాని పరిస్థితి కుంటుతూ వచ్చింది. ఇది ఒక సమస్య. తెలంగాణలో భూమి గణాంకాలకు సంబంధించి స్పష్టత లేదు. ఈ భూమి విషయాల మీద ఇప్పుడు ధరణి కమిటీలో కానీ వ్యవసాయ కమిషన్ లో కానీ ఉన్నటువంటి సునీల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, అసలు వాస్తవ భూమి కంటే రెవెన్యూ రికార్డుల్లో భూమి ఎక్కువ ఉంది. అంటే రెవెన్యూ రికార్డుల్లో భూమి ఎక్కువ ఉండడం వల్ల అసలు దేన్ని ఆధారం చేసుకోవాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య. అంటే ఫిజికల్ గా ఉన్న భూమిని ఆధారం చేసుకోవాలా ఒక పథకానికి కాబట్టి, లేదా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నటువంటి భూమిని ఆధారం చేసుకోవాలా? ఈ సమస్యని గత ప్రభుత్వం తీర్చలేదు, ఈ ప్రభుత్వం తీరుస్తుందని నేను అనుకోవట్లేదు. చాలా మందికి భూమి వాళ్ళకు ఉన్నదానికంటే తక్కువ రెవెన్యూ రికార్డుల్లో వచ్చింది, కొంతమందికి ఎక్కువ కూడా వచ్చింది. ధరణి చేసినప్పుడు చాలా మిస్టేక్స్ తో ఆ డేటా అంతా అది ఎక్కించారు. విషాదం ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా తిరిగి ఆ ధరణిలో ఉన్నటువంటి డేటానే బేస్ గా పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పింది. అంటే తప్పుడు డేటా ఆధారంగానే మళ్ళీ కూడా నడవబోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, రేపు 2031 వస్తే అంటే ఇంకొక 5-6 ఏళ్లలో 100 ఏళ్ళు అవుతుంది భూ సమగ్ర సర్వే జరిగి. అంటే 100 ఏళ్ల పాటు ఒక సమగ్ర సర్వే చేయకపోతే ల్యాండ్ సెటిల్మెంట్ కానీ ల్యాండ్ టైటిల్స్ కానీ ఎట్లా స్థిరపరుస్తారు? అసలు ఎవరి పేరుతో ఎంత విస్తీర్ణం భూమి ఉంది, ఎక్కడుంది అనేటువంటిది ఎట్లా నిర్ధారిస్తారు? వాళ్ళ బినామీలా అసలు యజమానులా అనేటువంటిది ఎట్లా నిర్ధారిస్తారు? నిజంగా వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి భూ సంస్కరణల చట్టానికి అనుగుణంగా మాగాణి అయితే 18 ఎకరాలు, మెట్ట అయితే 54 ఎకరాల లోపు ఉందా ఎక్కువ ఉందా అనేటువంటిది ఎట్లా నిర్ధారిస్తారు? అట్లాగే ఒక భూమి మెట్ట భూమి, తరి భూమి, కుష్కి భూమి అనేటువంటిది ఎట్లా నిర్ధారిస్తారు? ఇవేవి యంత్రాంగం పనిచేయట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 95 ఏళ్ల తర్వాత మనము 5 సార్లు అయితే చట్టాలని, రెవెన్యూ రికార్డుల చట్టాలని మార్చుకుంటూ వచ్చాం, కానీ సమగ్ర సర్వే చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. 2014లో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, కానీ అది జరగలేదు. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి 230 కోట్ల బడ్జెట్ మేము ఇస్తామని చెప్పింది, కానీ వీళ్ళు దాన్ని వాడుకోలేదు. కేవలం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతోనే ముందుకెళ్ళి దాన్ని ధరణి పేరుతో, ఇప్పుడు భూభారతి పేరుతో ముందుకెళ్తున్నారు తప్ప 1931 తర్వాత సమగ్ర భూ సర్వే జరగలేదు. దానివల్ల ఇప్పుడు కూడా అవే తప్పుల తడకల రెవెన్యూ లెక్కలే కొనసాగబోతున్నాయి అనేటువంటిది నేను అనుకుంటున్నాను. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, సాగు భూమి అనేటువంటిది ఒక సహజ వనరు. ఆ సహజ వనరు అనేటువంటిది రైతుల చేతుల్లో, వ్యవసాయదారుల చేతుల్లో, గ్రామాల చేతుల్లో ఉండాలి.
కానీ ఇవాళ సాగు భూమి అంతా కూడా మార్కెట్ సరుకు అయింది. ధరణి పెట్టినాక కావచ్చు, ధరణి పెట్టక ముందు కూడా కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మార్కెట్ సరుకు అయింది అది. అంటే ఎవడైనా ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూర్చొని రెవెన్యూ రికార్డు బాగుంది అనుకుంటే అక్కడి నుంచి డాలర్లో డబ్బులో ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ భూమి కొనేయచ్చు అనమాట. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 40% నుంచి 50% భూమి వ్యవసాయదారుల చేతుల్లో నుంచి బయట వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే మన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాం కానీ సహజ వనరుగా ఉండేటువంటి భూమి ఎవరి చేతుల్లో ఉండాలనేటువంటి మాట మాట్లాడట్లేదు. ఇది ఒక పెద్ద సమస్య. 1950లో మనం తెచ్చుకున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ చట్టం ఉంది. ఆ చట్టంలో ఏమన్నారంటే, అప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో తెలంగాణ ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే, వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లోనే వ్యవసాయ భూమి ఉంటుంది, వ్యవసాయేతరులు వ్యవసాయ భూమి కొనడానికి వీల్లేదు అనేటువంటిది ఆ చట్టంలో ఉండేటువంటి అంశం. అంటే దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రం వచ్చేసరికి దాన్ని తీసేశారు. ఇవాళ రైతులు 1 ఎకరం భూమి కూడా కొనుక్కోలేకపోతున్నారు. దాన్ని తమ ఆదాయం నుంచి అందరూ సమాజంలో డబ్బున్న వాళ్ళందరూ, నల్ల డబ్బున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వ్యవసాయ భూములు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం చేయడానికి భూభారతిలో ఏమీ లేదు. 4వది 5వది ఏంటంటే భూసేకరణ చట్టం. ఈ భూసేకరణ చట్టాన్ని ప్రకారం భూమి తేలిన తర్వాత ఎవరి దగ్గర భూమి ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది గత ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 2017లో సొంతంగా ఒక చట్టాన్ని తెచ్చుకున్నది. దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు లేకుండా భూసేకరణ పద్ధతిలో భూమి సేకరించేస్తుంది, వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తుంది పట్టా యజమానులకు అనేటువంటిది తెచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం రాశారంటే, మేము అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాము, దాని ప్రకారమే భూమిని సేకరిస్తాము అని చెప్పారు. ఇప్పుడు 15 నెలల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా చూస్తే మనము పాత పద్ధతిలో కాకుండా 2013 పద్ధతిలో కాకుండా కేవలం కేసీఆర్ తెచ్చిన 2017 పద్ధతిలోనే వీళ్ళు కూడా నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అంటే భూమిని లాక్కోవడం అనేటువంటి ప్రక్రియ పాత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా కొనసాగింది. ఈ భూభారతి అటువంటి సమస్యను పరిష్కరిస్తుందా లేదా అనేది ఒక సమస్య. 6వది అసైన్డ్ భూముల చట్టం. అసైన్డ్ భూముల చట్టం 9 of 77 ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అనుకున్నది ఏంటంటే, ఇక అసైన్డ్ భూములు దళితుల చేతుల్లో మిగులుతాయి అనేటువంటిది చెప్పారు. కానీ విచిత్రంగా ఇవాళ మనం లెక్కలు చూస్తే దళితులకి 25 లక్షల ఎకరాలు పంచారు దాదాపు ఈ 70 ఏళ్లలో. 25 లక్షల ఎకరాలు 22 లక్షల మందికి పంచారు. కానీ ఇవాళ రైతు బంధు ప్రకారం ఎస్సీల చేతుల్లో ఉన్నటువంటి భూమి 8 లక్షల మంది రైతు చేతుల్లో కేవలం 13 లక్షల ఎకరాలు. అంటే అసైన్డ్ భూములన్నీ ఏమైపోయినాయి, వాళ్ళ చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్ళినాయి, ఆ సమస్యల్ని ఎందుకు పరిష్కరిస్తుంది, ఆ పాత చట్టాలు అమలు కానటువంటి స్థితిని ఎందుకు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఒక సమస్య. 6వది అన్నిటికంటే కీలకమైనటువంటిది భూమి వినియోగ విధానమే లేదు మన దగ్గర. ఇవాళ భూమి విడిగా వ్యవసాయ భూమి అంతా కూడా వ్యవసాయేతర అవసరాలకు మళ్ళీపోతున్నటువంటిది, రియల్ ఎస్టేట్ గా మారుతున్నటువంటిది మనం చూస్తున్నాము. భూమి పంటలు పండించడానికి తగినంత భూమి లేనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము. ఈ స్థితిలో భూమి వినియోగం విధానం లేకుండా వేలాది ఎకరాలను ఇప్పటికీ డైవర్ట్ చేస్తున్నటువంటి స్థితిని చూస్తున్నాము. ఈ 6 సమస్యలతో పాటు అన్నిటికంటే కీలకమైన 2 కౌలు రైతుల చట్టాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ఒకటి 1950లో వచ్చింది, రెండోది 2011లో వచ్చింది. ఈ కౌలు రైతుల చట్టాలని అమలు చేయకుండా, కౌలు రైతుల్ని గుర్తించకుండా, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ భూ రెవెన్యూ రికార్డుల చట్టాలను మాత్రం ఒకదాని మీద ఒకటి తెస్తూ ఉన్నారు పోటీలు పడి. అంటే అసలు కౌలు రైతుని, వాస్తవ సాగుదారిని గుర్తించడానికి నీకు దగ్గర చట్టం ఉండి కూడా అమలు కావట్లేదు. ఎప్పటికీ కౌలు రైతులను సంక్షోభంలో ఉండేటువంటి పద్ధతులను అమలు చేస్తున్నావు, కానీ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తున్నాం అన్నారు. దీంట్లో కూడా భూభారతి చట్టంలో కూడా కౌలు రైతులకు సంబంధించేటువంటి మాట లేదు, వాళ్ళని ఎట్లా రికార్డ్ చేస్తారనేటువంటి చర్చ కూడా లేదు. అందుకని ఏంటంటే, కీలకమైనటువంటి ఏ భూ సమస్యని తెలంగాణలో పరిష్కారం చేయకుండానే భూ రెవెన్యూ రికార్డుల చట్టాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలైనా చిత్తశుద్ధితో ఉండాలి, అధికార యంత్రాంగాన్ని చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేయించాలి. ఆ తర్వాత మాత్రమే భూమి ఎవరి చేతుల్లో ఉండాలనేటువంటి చర్చని కొనసాగించాలి. ఇప్పుడు నిన్న ఉంది, కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ కి కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. నిజానికి కేసీఆర్ గారు రైట్, కేసీఆర్ గారి ఫామ్ లో ఆయన ఎన్నికల అఫిడవిట్ లో 54 ఎకరాలు ఉందని చెప్పారు. ఇవాళ కేసీఆర్ గారి ఫామ్ కి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇంకోటి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది, ఆయన భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి ఆయన భూ సంస్కరణల గరిష్ట పరిమితి ప్రకారం ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాము,
అనేటువంటి మాట ఎవరు చెప్పట్లేదు. అంటే ఒక రకంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ఉన్న వాటిని అటు ఇటు సర్దడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సమగ్ర భూ సర్వే చేయడానికి కానీ భూ సంస్కరణలు చేసి పేదలకు భూమి పంచడానికి కానీ అసైన్డ్ భూములకు రక్షణ కల్పించడానికి కానీ అటవీ భూములకు రక్షణ కల్పించి ఆదివాసీలకు ఇవ్వడానికి కానీ వ్యవసాయేతర భూముల వ్యవసాయం నుంచి పక్కకు మళ్లించకుండా ఆపడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. అది జరగకుండా ఎన్ని చట్టాలు వచ్చినా పాత రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయంగా ఉన్నటువంటిది తప్పుల తడకగానే అమలు చేస్తుంది అనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ రవి గారు. సో ఓవరాల్ గా కన్నెగంటి రవి గారు మొత్తం భూభారతి చట్టం తీసుకొచ్చినా సరే మౌలిక సమస్యల పరిష్కారం అవ్వకుండా ఇది అవ్వదు, జస్ట్ ఉన్న చట్టాలే అటు ఇటు మాడిఫై చేస్తున్నారని చెప్పి తేల్చేశారు. సో చర్చ ముగింపుకు వచ్చాము. కృష్ణకుమార్ గారు, నరేంద్ర గారు, అలాగే కన్నెగంటి రవి గారు మీరు కంక్లూడ్ చేయండి. కృష్ణకుమార్ గారు ముందు మీరు, కన్నెగంటి రవి గారు చెప్పింది మీరు విన్నారు. సార్ ఎక్కువ ప్రస్తావించి మౌలిక సమస్యల పరిష్కారం అవ్వకుండా ఈ భూభారతి చట్టం గురించి మీరు ఇందాక హోప్ఫుల్ గా చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత మీరు అదే స్టాండ్ మీద నిలబడుతున్నారా, లేకపోతే ఇది ఛాలెంజింగ్ గా అవ్వబోతుంది అనుకున్నారా? చెప్పండి. ఇక్కడ నేను ఇందాకే నేను చెప్పినట్టు ఇక్కడ సార్ చెప్పింది కూడా అదే, సమగ్ర భూ సర్వే అనేది చేపట్టకుండా, అంటే ఇప్పుడు 100 ఏళ్ల పాటు సర్వే కూడా సమగ్ర సర్వే లేకుండా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆ పాత లెక్కల్ని బేస్ చేసుకొనే వస్తుంటాయి. కాబట్టి దాంట్లో కొన్ని అవకతవకలు ఏదో ఒక కొన్ని సమస్యలే కానీ వాటిల్లో తీరేదైతే ఏముండవు. కొత్త సమస్యలు ఏదొచ్చినా సరే వాటిని అంటే టెక్నికల్ గా వచ్చిన సమస్యలని, లేకపోతే ఇంత ముందు కొన్ని రిజిస్ట్రేషన్ చేయటం లేదు, తహసీల్దార్ దగ్గర హక్కులు ఉన్నాయి, తర్వాత లేకపోతే వాటిని కలెక్టర్కి ఇస్తున్నాము, లేకపోతే అలాంటి కొన్ని అఫీషియల్ గా వీటిలో ఉన్నవే కానీ భూమి పరంగా ఏం చేస్తున్నారు అనేది, అంటే ఇక్కడ రవి గారు చెప్పినట్టు భూమి అనేది ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక్కడే రియల్ ఎస్టేట్ కానీ వీటిలో ఉన్న చట్టాల పరంగా ఒక వ్యవసాయ భూమిని కొనడానికి లేదు అనే పరిస్థితి లేకుండా ఆ వ్యవసాయ భూమి కాస్త ఒక 10 సంవత్సరాల తర్వాత మామూలుగా రియల్ ఎస్టేట్ దీంట్లాగా తయారైపోతుంది. కాబట్టి ఈ చట్టాలన్నింటిలో కూడా సమగ్రమైన మార్పు రావాలి అంటే దానికి సమగ్ర సర్వేనే పరిష్కారం. అదే విధంగా వీటిలో అంటే ఇప్పుడు దీంట్లో తాత్కాలికంగా భూ భారత చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే జరిగేది ఏంటి అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఈ ధరణిని అడ్డు పెట్టుకొని వేటిని అయితే ఆపిందో వాటిని సాల్వ్ చేస్తున్నాము అనే పద్ధతిలోనే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ 18 లక్షల ఎకరాల్లో వాటికి ఏదైనా పాస్బుక్ లేవు, వాటినంతా ఆపింది అనే ఒక కాన్సెప్ట్ మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు. తర్వాత గ్రామ కంఠం భూముల్లో పుస్తకాలు ఇస్తాం, పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తర్వాత ఈ సాదా బహిర్నామాల విషయంలో 2014కి ముందున్న వాటిని ఇచ్చేస్తాము అనేది చెప్తున్నారు. అంటే ఏదైనా సరే ముందుగా వీళ్ళ లక్ష్యం ధరణిలో ఆగిపోయిన పనులని కొన్నిటిని చేసి అవి అయినవి అనిపించటమే కానీ తరువాత ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కానీ దీంట్లో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది. అయితే రైతు మీద భారం తగ్గిస్తాము అంటే రైతు కష్టపడకుండా కొన్ని వాళ్ళకి ఏది చేసినా సరే రైతులకి సమస్యలని అంటే రెవెన్యూ అధికారుల పరంగా వెంటనే స్పందించే చట్టం వచ్చినప్పుడే రైతులకైతే ఊరటైతే ఉంటుంది. అదైతే ఎక్కడా జరగటం లేదు. ఎప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా ఆ తహసీల్దార్ల చుట్టూ లేకపోతే గ్రామాధికారులు రద్దు చేసిన తర్వాత మిగతా వాళ్ళ చుట్టూ తిరగటమే సరిపోతుంది తప్ప ఇక్కడ రైతు అనేవాడు తనకి ఈ కాగితం ఉంది దీన్ని నేరుగా రెవెన్యూ అధికారులే స్పందించి వెంటనే పనులు చేసే పరిస్థితి అయితే లేదు. అందుకే ఇక్కడ మామూలుగా వాట్సాప్ గవర్నమెంట్ అనగానే ఏదైనా ఏపీలో కొన్ని సంస్కరణలకి ఈ మధ్య కొంతకాలం కొన్ని రోజుల ముందు మొదలు పెట్టడం జరిగింది. అంటే వాట్సాప్ గవర్నమెంట్ అని కానీ వెంటనే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగకుండా చేయటం అని అలాంటి కొన్ని మార్పులు విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడే ఈ భూ భారత చట్టం కానీ ఏదైనా సరే రైతు సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించాలి. తరువాత రెవెన్యూలో ఉన్న లంచాల వ్యవస్థ ఏదైతే ఉందో వాటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని సమగ్ర సర్వే అంటే దశల వారీగా సమగ్ర సర్వే అయినా జరిపితే మొత్తం కూడా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. నరేంద్ర గారు, ఓవరాల్ గా మౌలిక సమస్య రవి గారు చెప్పినట్టు మౌలిక సమస్యల పరిష్కారం అవ్వకుండా
ఇంతమంది ప్రజాభిప్రాయం స్వీకరించి 18 రాష్ట్రాల ఈ చట్టాన్ని అధ్యయనం చేసి తీసుకొచ్చే ఈ భూభారతి చట్టం నిజంగా అంత ప్రభావవంతంగా ఉండబోతుందా? ఎందుకంటే ఇప్పటికే లక్షల రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు ధరణి దాంట్లో. అట్లీస్ట్ అవైనా సరే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం ఉన్న కాలంలో సాల్వ్ అయ్యే హోప్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఓవరాల్ గా? ప్రభుత్వంలో అటువంటి చిత్తశుద్ధి అయితే కనిపించట్లేదు. కేవలం పై మెరుగులు మార్పులు చేసి వాళ్ళ ప్రయోజనం, ఈ ప్రభుత్వంలో కూడా అనేక మందికి వందలాది ఎకరాల బినామీ భూములు ఉన్నాయి, వాటిని కూడా క్రమబద్ధం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. తమ యొక్క అవినీతి చర్యలకి మరింత ఉపయోగించుకునే ప్రయత్నం కనిపిస్తుంది. రవి గారు చెప్పినట్లుగా భూమికి సంబంధించినటువంటి మౌలిక సమస్యల్ని పరిష్కరించేటువంటి రాజకీయ సంకల్పం కానీ ప్రయత్నం కానీ కనీసం ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు. ఆ యొక్క సమస్యలు ఆ విధంగా సమస్యల్ని అసలు టచ్ చేసేటువంటి సాహసం కూడా ఈ ప్రభుత్వాల దగ్గర కానీ రాజకీయ పార్టీల దగ్గర కానీ మనకు కనిపించట్లేదు. ఎవరు కనీసం కూడా వాళ్ళ మాట్లాడే పరిస్థితులు లేవన్నమాట. అటువంటి ఆ విధంగా, ఎందుకంటే ఉదాహరణకి రైతు బంధు పథకం ఉంది. రైతు బంధు పథకంలో ఎక్కువ మంది బెనిఫిషియరీస్ ఎవరికి ఇస్తున్నారు? హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పేరుతో వాళ్ళకి సేకరించినటువంటి భూముల్ని, వ్యవసాయ భూముల పేరుతో వాళ్ళకి వ్యవసాయం చేయకుండానే, దాదాపు దాంట్లో సగం మంది వ్యవసాయం చేయకుండానే రైతు బంధు పేరుతో ప్రయోజనం పొందుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వ చట్టాలే అసలు వాటికి చిత్తశుద్ధి అనేది మనకి కనిపించట్లేదు. రాజకీయమైనటువంటి దృఢ సంకల్పం పాలకుల్లో కనిపించట్లేదు. అందుకనే ఈ భూ సమస్యలు అనేవి సమగ్రమైనటువంటి రికార్డులు బేస్ క్రియేట్ చేయకుండా సర్వే చేసి ఏ భూమి ఎవరిదనే గవర్నమెంట్ ఇవాళ టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగిన టైంలో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి సౌలభ్యాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఈ భూమి సర్వే చేసి స్పష్టమైనటువంటి రికార్డులను కనుక క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు ఇవాళ జరగట్లేదు. అందువల్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేది మనం శంకించగా తప్పట్లేదు అనమాట. అదే ఈ చట్టంలో ప్రధానంగా మ్యాపింగ్ కూడా చేస్తాము అనేది ప్రధానంగా ఉంది. అయితే పూర్తి స్థాయి సర్వే చేసిన తర్వాతే మ్యాపింగ్ చేస్తాము అంటే ఒక ప్రతి భూమికి ఒక మ్యాప్ తయారు చేస్తాం అనేది కూడా చట్టంలో ఉంది. దాన్ని ఆశించాలి. అది కూడా ఫైనల్ గా కన్నెగంటి రవి గారు, మీరు ఉన్న సమస్యల గురించి చెప్పారు, ఇప్పటి వరకు జరగనటువంటి విషయాల గురించి చెప్పారు, మొత్తంగా ఉన్న ప్రాబ్లమ్స్ నెగిటివ్ సైడ్ అంతా కూడా చెప్పారు. ఓవరాల్ గా వీళ్ళు ఇంత కష్టపడి 18 రాష్ట్రాలను అధ్యయనం చేసినందుకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి? ఆ బెనిఫిట్ సెక్షన్స్ గురించి ఫైనల్ గా ఏమైనా హోప్ఫుల్ గా ఉంటే వాటితో చెప్పండి, వాటి గురించి చెప్పండి. తప్పకుండానండి. అంటే బెనిఫిట్స్ అనేది ఏదొచ్చినా కూడా ఒక కొత్త మార్పు వచ్చినప్పుడు అసలు బెనిఫిషరీస్ లేకుండా ఉండరు. ఖచ్చితంగా బెనిఫిషరీస్ ఉంటారు. అయితే బెనిఫిషరీస్ లో నోరున్న వాళ్ళకు ఒక రకంగా బెనిఫిట్ జరుగుతుంది, నోరు లేనటువంటి గ్రామీణ ప్రజలు ఒక రకంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తిరిగి అవినీతి, డబ్బులు, లంచాలు ఇవ్వగలిగితే వాళ్ళ పని అవుతుంది, లేకపోతే లేదు అనే పరిస్థితి ఉంటే ఈ కొత్త చట్టం వచ్చినా కూడా పరిష్కారం కాదేమో. కాబట్టి ఈ కొత్త చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఆ చట్టం తెస్తున్నప్పుడు ఏదైతే అసెంబ్లీలో కానీ బయట కానీ హామీలు ఇచ్చారో వాటికి అనుగుణంగా పనిచేయాలి. ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నిషేధిత జాబితాలో పట్టా భూములు ఉండిపోయినాయి చాలా మందివి. వాటిని నమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి లేకుండా ఉంది. వాటికి రైతు బంధు రావట్లేదు, వాళ్ళకి రైతు బీమా కూడా రావట్లేదు చనిపోతే. ఇప్పుడు ఫార్మాసిటీ ఏరియాలో 2000 ఎకరాలకు పైగా అట్లా నిషేధిత భూముల జాబితాలో ఉంచేసింది పోయిన ప్రభుత్వం. వీళ్ళు హామీ ఇచ్చారంటే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీ నిషేధిత జాబితా నుంచి బయటకు తీస్తాం అన్నారు. 14 నెలలు అయింది. ఇప్పుడు అయినా కొత్త చట్టం వచ్చిన తర్వాత ఆ ఫార్మాసిటీ ఏరియాలో ఉండే నిషేధిత భూముల్ని బయటకు తీస్తారా, లేదా వీళ్ళు కూడా భూసేకరణ పేరుతో ఆ భూములను గుంజుకోవడానికి అట్లాగే ఉంచేస్తారా అనేటువంటిది మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అసైన్డ్ భూముల్ని శాశ్వత పట్టా హక్కులు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్న భూములనైనా దళితుల చేతుల్లో మిగిలేలా చర్యలు చేపడతారా లేదా అనేటువంటిది ఒక సమస్య ఉంది. అందుకని నేను సమస్యల్ని ప్రస్తావించట్లేదు, కానీ మేము కోరుతున్నది ఒకటే. అట్టడుగునున్నటువంటి అసైన్డ్ భూములు పొందిన రైతులు కావచ్చు, కష్టపడి వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులు కావచ్చు, సన్న చిన్నకారు రైతులు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కారణంగా లేదా అడవుల్లో అయితే ఆదివాసీల అటవీ శాఖ కారణంగా ఇబ్బందుల పాలు కాకూడదు.
ప్రభుత్వం అందుకు తగినటువంటి పనిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాలి. వాళ్ళ సమస్యలు గ్రామ పంచాయతీ దగ్గర, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర పరిష్కారం అయ్యేటట్టుగా ఎక్కువ శాతం 80% చూడాలి. అవసరం అయితే మాత్రమే మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చేటట్టు ఉండాలి తప్ప ప్రతి పనికి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పనిని పరిష్కరించగలిగితే ఈ కొత్త చట్టం సఫలమైనట్టుగా మనం భావించాలి. అదేవిధంగా సమగ్ర సర్వే చేయడానికి ఇప్పటి నుంచి అయినా ప్రారంభించి ఈ ప్రభుత్వం అయినా తన పీరియడ్ లో ప్రతి సంవత్సరం ఒక 5-6 జిల్లాల చొప్పున మేము చేసుకుంటూ వెళ్తాము, మా 4 ఏళ్లలో 30 జిల్లాలు పూర్తి చేస్తాము లాంటివి చెప్పినా సరే అటువంటిది చేయగలిగితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూమి సమస్యలు పరిష్కారం అవుతాయి, మిగులు భూమి బయటకు వస్తుంది, పేదలకు అందుతుంది, మాగాణి మెట్ట భూములు కూడా బయటకు తేలుతాయి, రెవెన్యూ రికార్డుల సమస్యలు, సరిహద్దుల సమస్యలు, రాళ్ల సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అనేటువంటిది మేము అనుకుంటున్నాము. అందుకని కొత్త చట్టం తెచ్చినటువంటి ప్రభుత్వం సమగ్ర సర్వే వైపు వేగంగా అడుగులు వేయాలి, అసలు సమస్యని పరిష్కరించడానికి అప్పుడే సాధ్యమవుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ రవి గారు. ఓవరాల్ గా ఇది చాలా హోప్ఫుల్ గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే దీని ప్రధాన రూపకర్త అయినటువంటి సునీల్ గారు ఉన్నారో ఆయన కూడా దీని గురించి చాలా భారీగా చెప్పారు. అంటే లైక్ 18 రాష్ట్రాలు అన్ని సమగ్ర అధ్యయనం చేసి అందుకే ఇంత టైం పట్టిందని. కాకపోతే రవి గారు చెప్పినట్టు ఇంకొక కోణం చూస్తే అసలైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కాకుండా ఒక పక్కన ఇన్ని ఆల్రెడీ ధరణి చట్టంలో ఉన్నటువంటి లక్షలాది రైతుల యొక్క సమస్యని పరిష్కరిస్తూ ఉన్న లిమిటెడ్ పీరియడ్ లో ఒక ఛాలెంజింగ్ టాస్క్ ని రేవంత్ రెడ్డి సర్కార్ అంతే ఫాస్ట్ గా ఎఫెక్టివ్ గా సాల్వ్ చేయగలుగుతుందా లేదా, ఎందుకంటే గవర్నమెంట్ లేదా అంత ఈజీగా జరగదు కాబట్టి. సో చూద్దాం ఫ్యూచర్ లో, ఎందుకంటే భూభారతి చట్టం అమలు అయ్యి ఒక 6 నెలలు గడిచే వరకు కూడా అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పలేము. బట్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన కనిగంటి రవి గారికి, అలాగే కృష్ణ కుమార్ గారికి, నరేంద్ర చలసాని గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ మనం అందరము ఒకటి కోరుకోవాలండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు గాని మంత్రులు గాని డేట్లు పెట్టడం మానేయాలి. ముందు మేము పలానా డేట్ లోపల ఇది చేసేస్తామని, ఆ తర్వాత అమలు కావు, మనం ఎవరిని అడగాలో తెలియదు. ఈ డేట్లు పెట్టడం మానేస్తే సమస్యలు సగం పరిష్కారం అవుతాయి. ఎక్కువ చేస్తూ ఉన్నారు కనపడడానికి వచ్చిన చాలా చాలా యాక్చువల్ గా నిన్న ఉగాదికి మేము కూడా ఎదురు చూసాం, సాయంత్రానికి ఏమైనా రూల్స్ వస్తాయేమో కొంచెం స్టడీ చేద్దామని, కానీ ఇవాళ దాకా ఏమీ లేదు. కానీ చూడాలి, అంటే ఒక పరిపాలన గవర్నెన్స్ లో ఇమ్మెచ్యూరిటీ ఉంది, పాత అవినీతి అధికారులే ఆయా డిపార్ట్మెంట్లలో కొనసాగుతున్నారు, ఇంకా వీళ్ళ ప్రభుత్వానికి ఉండే లిమిటేషన్స్, గ్రూపులు అన్ని ఉన్నాయి. దీనివల్ల సఫర్ అవుతున్నది సాధారణ ప్రజలు అనేటువంటిది నిజం. అది పరిష్కరించుకోగలిగి ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని మెరుగుపరుచుకోగలిగితే మాకంతే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.